ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద క్రైస్ట్ కింగ్డమ్ యూట్యూబ్ ఛానల్ విత్ అనదర్ వీడియో. మనం ఈరోజు మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే, ప్రతి ఒక్క క్రైస్తవుడైనా, ప్రతి ఒక్క బిలీవర్ లేదా ఎవరైనా కూడా దేవుణ్ణి నమ్మిన ప్రతి ఒక్కరు ఒకటి ఈ క్వశ్చన్ లేకపోతే డౌట్ ఫేస్ చేసిండ్రు. మేబీ మీ పాస్ట్లో ఎప్పుడో ఒకసారి ఈ క్వశ్చన్ రేజ్ అయ్యి ఉంటుంది, లేకపోతే మేబీ ఫ్యూచర్ అయినా కూడా అవే ఛాన్సెస్ ఉంటాయి. దానికోసమే ముందుగా ఈ వీడియో చూసి పెట్టుకోండి. సో ఆ క్వశ్చన్ ఏంటంటే, దేవుడికి మేము ఎన్నిసార్లు ప్రార్థన చేసినా కూడా మాకు ఎందుకు జరగటం లేదు, లేకపోతే మేము ఎంత ఉంటాము, దేవుడు ఎందుకు సైలెంట్గా ఉండో, అసలు మాకు ఆన్సర్ ప్రేయర్ అవ్వటం లేదు. మీరు ఏదైతే దానికోసం చాలా రోజుల నుంచి ప్రేయర్ చేసి ఉండొచ్చు, బట్ మీకు ఆన్సర్ మేబీ చిక్కల టయానికి. మేబీ చాలా అంటే చాలా చేసి ఉంటారు, చాలా ఉపవాస ప్రార్థన కూడా చేసి ఉంటారు, అయినా కూడా చిక్కల. అంటే అసలు దేవుడు సైలెంట్గా ఉండనా, అసలు దేవుడు మీ ప్రార్థనకి ఆన్సర్ చేయాలని లేకుండా గమ్మునుండా, అసలు ఏమై ఉంటది? సో మనము ఈ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అసలు దేవుడు ఎందుకు మన ప్రార్థనలో ఆన్సర్ చేయటం లేదు అనేసి. సో దేవుడు మన ప్రార్థనలో ఆలస్యం చేస్తుండు లేదా ఆన్సర్ చేయటం లేదంటే దానికి అర్థము ఆయన మీకు ఇవ్వాలని కాదు, లేదు ఆయన చేయటం లేదంటే మేబీ అది ఆయన చిత్తం కాకపోవచ్చు, లేదంటే అది సరైన సమయం కాదు. మీరు ప్రార్థన చేస్తున్న విషయంలో ఒకటైతే గుర్తుపెట్టుకోండి, బైబిల్లో కూడా ఇలానే చాలా మంది ప్రార్థన చేసి ఉంటారు. వాళ్ళు ఎంత ఓపిక కలిగి ఉన్నారో ఒక్కసారి లొకేషన్ రండి. బైబిల్లో అబ్రహాం గారి సైజ్ చూడండి. ఆయన ప్రామిస్ కోసము ఆల్మోస్ట్ చాలా అంటే చాలా ఇయర్స్ వెయిట్ చేసిండు. అందుకోసమే ఈరోజు మనం ఆయన ఎగ్జాంపుల్ తీసుకోగలుగుతున్నాం. ఇంకా డేవిడ్, ఆయనది అభిషేకం అయితే అయింది, బట్ ఆయనకి డైరెక్ట్ సింహాసనం చిక్కిందా? అయ్యో, ఆయన మీద నిందలు, అవమానాలు, కష్టాలు ప్రతి ఒక్కటి పడిన తర్వాతనే అది ఏదైతే పొందుకోవాల్సింది సింహాసనం ఉందో రాజాది, అది పొందుకున్నాడు. అండ్ దెన్ జోసెఫ్, ఆయన జైల్లో వెయిట్ చేసిండు. ప్రతి ఒక్క దిక్కల అవమానాలు, బాధలు, కష్టాలు. సో ఎవ్రీవన్, మీరు ఎవరైనా చూడండి, జీసస్తో సహా ప్రతి ఒక్క బిలీవర్ని చూడండి, ప్రతి ఒక్కరు ఇక్కడ ఏమున్నదంటే ఓపిక అండ్ దేవుడి మీద నమ్మకము, ఎడతెగకుండా దేవుడి ఎడల భయభక్తులు కలిగి జీవించున్నారు. కాబట్టి ఈరోజు మనము వాళ్ళ ఎగ్జాంపుల్ తీసుకోగలుగుతున్నాం. సో ఆ రోజు వాళ్ళు వెయిట్ చేసిండ్రు కాబట్టి పొందుకోగలిగిండ్రు. ఈరోజు మనము అందుకోసం ఎగ్జాంపుల్ తీసుకుని మాట్లాడుతున్నాం. కానీ ఆ రోజు వాళ్ళు గివ్ అప్ ఇచ్చుండి, మాకు అవ్వదు, దేవుడు మా ప్రార్థనలు వినటం లేదు అని గివ్ అప్ ఇచ్చి దేవుడిని వదిలేసి ఉంటే మాత్రం డెఫినెట్లీ వాళ్ళకి ఆశీర్వాదం ఏదైతే దేవుడు ప్లాన్ చేసిండో అవి పొందుకునే వాళ్ళు కాదేమో కదా. సో నేను రిమైండ్ చేయాల్సింది ఏంటంటే, ఈ వీడియోలో మేబీ మీరు కూడా కొన్ని రోజులు ప్రార్థన చేయండి. ఏది ఏమైనప్పటికీ ఆయన మీద విశ్వాసం కోల్పోవద్దు. మీ బ్లెస్సింగ్ ఈజ్ ఆన్ ద వే. ఏదేమైనప్పటికీ వాళ్ళు ఉన్నట్టే అదే నమ్మకంతో మనం కూడా ఉందాం. ఆ రోజు ఏదైతే దేవుడు ఉన్నాడో అదే దేవుడు ఈరోజు మనకు చెప్తుండు నా త్రూ. ఏదేమైనప్పటికీ కష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా, బాధ వచ్చినా కూడా నమ్మకంతో ఉందాము. దానికంటే డబుల్ ఆశీర్వాదాలకి మనకి రాబోతుంది, దానికంటే డబుల్ సంతోషం అనేది రాబోతుంది. సో నేను ఒకటే చెప్తుండా, ఏ దాని మీద అయితే కష్టపడుతుండ్రో ఆయన చిత్తం ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి, ప్రార్థన చేసుకోండి. సరైన సమయంలో మీకు దేవుడు ఇస్తాడు. ఇదే నేను చెప్పాలనుకుంటుంటా. దీనికి మించింది మీకు ఇంకా థాట్స్ వస్తుంది, లేదు దేవుడు మనకి ఇవ్వడు, గివ్ అప్ ఇవ్వాలని అనిపిస్తుంటే మాత్రం ప్లీజ్ దయచేసి చెప్తుండా, గివ్ అప్ అస్సలు ఇవ్వద్దు. ఏమన్నా డిసెంకరేజ్ అనిపిస్తే కామెంట్ చేయండి, మనము దాన్ని సెటిల్మెంట్ చేస్తాం. ఏమున్నా కూడా ఒకళ్ళకి గివ్ అప్ ఇవ్వాలని అనిపిస్తుంటే మాత్రం దయచేసి చెప్పేది ఒకటే, సాతాను ఇలా పడగొట్టాలి, ఇలా డిసెంకరేజ్ చేయాలని దాని ప్లాన్ అది, దాని ట్రాప్లు అస్సలు పడొద్దు. ఏది ఏమన్నా కూడా మీ తోటి సహోదరులతో మాట్లాడండి ఆత్మీయంగా, ఎవరైతే బలపడి ఉండరో, లేకపోతే పాస్టర్స్తో కాంటాక్ట్ అండి, లేకపోతే ఏ యూట్యూబ్ ఛానల్లో పోయినా కూడా మీకు మంచి మోటివేషనల్స్ ఉంటాయి. అందరికంటే మించిన మోటివేషన్ బైబిల్ రీడింగ్. సో మీకు ఇలా ఎప్పుడైతే డిసెంకరేజ్ అనిపిస్తుందో బైబిల్ చదవండి, ఆయన మీద నమ్మకంతో ప్రార్థన చేయండి. ఎవ్రీథింగ్ బీ ఆల్ రైట్. జస్ట్ యూ నీడ్ టు హ్యావ్ అ పేషెంట్. ఎందుకంటే మనకు వచ్చే బ్లెస్సింగ్స్ అంత చిన్న అయితే కాదు కదా. సో ఇట్ విల్ టేక్ సమ్ టైం కదా. సో ఏదేమైనప్పటికీ ఓపిక కలిగి ఉండండి. ఇన్ని రోజులు ఓపికతో ఉన్నారు, కొంచెం ఓపికతో ఉండండి. డెఫినెట్లీ పర్ఫెక్ట్ టైంలో పర్ఫెక్టింగ్ మీ లైఫ్లో అనుకరించును గాక. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. ఇక్కడ దాకా వీడియో చూసినట్లయితే థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్సో ఈ వీడియో ఏదైతే ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి దయచేసి షేర్ చేయండి, సో దట్ వాళ్ళు కూడా ఎంకరేజ్మెంట్తో కొంచెం ఆత్మీయంగా ముందుకు బలపడేదానికి అవసరం ఉంటుంది. సో ఐ హోప్ ఎవ్రీథింగ్ ఐఎమ్ డన్. సీ యూ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్, స్టే బ్లెస్.